ఆ బంకచర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని, ఈ ప్రభుత్వాన్ని ఏదో తెలంగాణకి సంబంధించిన వాటా నీటిని ఇంకొక రాష్ట్రానికి వదిలేసే కార్యక్రమం చేపడుతుంది, నిమ్మకి నీరెత్తినట్లు ఉంటుంది అని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయపడేదాన్ని కూడా కేబినెట్ లో చాలా ఫుల్ గా డీటెయిల్ డిస్కస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏది ఏమైనా చట్టపరంగా న్యాయపరంగా అదే రకంగా బంకచర్ల విషయంలో గోదావరి నీటికి సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కని కూడా ఫోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి ఎంత పోరాటమైన శక్తినంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ వాటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్ లో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది, కుప్పదూసోడు పరిగేరినోడిని బెదిరించినట్లు అసలు వారి ప్రభుత్వంలోనే వారు అధికారంలో ఉన్ననాడే ఈ బంకచర్లకి ఫౌండేషన్ వారి ప్రభుత్వంలోనే జరిగింది. వారి ప్రభుత్వంలో జరిగిన దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం దాన్ని మసిపూసి మారేడికాయ చేయటం కోసం ఏదో అది ఇది అది అని ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి మాజీ మంత్రులు కానీ ఏదో తహతాలాడుతున్నారో దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. దీని పట్ల ఈ ప్రభుత్వం తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని కూడా నిర్ణయించినాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాబోయే కొద్ది రోజుల్లో మోస్ట్లీ జూలై ఫస్ట్ వీక్ లో ప్రజాప్రతినిధులందరితో రాష్ట్రానికి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు మనం ఏమి ఎఫర్ట్ పెట్టామో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ కేబినెట్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ బంకచర్ల విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వంతో ఏ రకంగా మన వాదనని ప్రజెంట్ చేశారో ఏ ఫోర్సారో కూడా తప్పకుండా రాబోయే ఫస్ట్ వీక్ జూలై ఫస్ట్ వీక్ నాడు దీన్ని పూర్తిగా ప్రజెంట్ చేయాలని కూడా కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలు అది హౌసింగ్ బోర్డు ప్రాపర్టీస్ కావచ్చు, ఉమ్మడి ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించిన అనేక అంశాలు ఏవైతే ఆ చట్టంలో పేర్కొనబడిన అంశాలన్నిటినీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ఒక 2 కమిటీలు ఆనాడు ఉన్నాయి. ఆ రాష్ట్రం కమిటీ ఉంది, ఈ రాష్ట్రం కమిటీ ఉంది. అతి కొద్ది రోజుల్లో మన రాష్ట్రం కమిటీ ఒక లెటర్ కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేసి విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని హై లెవెల్ కమిటీలో డిస్కస్ చేయాలని కూడా ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదే రకంగా కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కాళేశ్వరానికి సంబంధించిన ఇంకా ఏమైనా మీ దగ్గర వివరాలుంటే పూర్తి ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రతి అంశాన్ని మీరు కమిషన్కి చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని ఈ నెల 30వ తారీఖు లోపు చెప్పాలి అని కమిషన్ అడిగిన దాన్ని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే
ఆనాడు కేబినెట్ లో జరిగిన డిస్కషన్ దీనికి అప్రూవల్ ఉందని లేదని ఉందని వారి వాయిసే వారు వినిపించుకున్నారు ఇప్పటి వరకు. అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ, అదే రకంగా ఆనాడు కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన దాంట్లో మెంబర్గా ఉన్న ఈటెల రాజేంద్ర గారు కానీ, అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు గారు రిటర్న్ గా కూడా రిప్లై పంపించడం జరిగింది. వీటితో పాటు కేబినెట్ కి సంబంధించిన అంశాలు ఏవైతే